శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 80వ శ్లోకం. అమానీ మానదో మాన్యో లోకస్వామి త్రిలోకదృక్ సుమేధా మేధజో ధన్యః సత్యమేధాధరాధరః. అమానీ మానదో మాన్యో. ఇందులో అమాని అనగా బ్రహ్మ, సత్యములు కాని వాటిని పట్టించుకొననివాడు, అనాత్మ వస్తువులందు అనురక్తి లేనివాడు అని. మానదః భక్తులకు గౌరవమిచ్చువాడు, తన మాయతో జీవులకు ఆత్మ సంబంధము కాని వస్తువులపై మమకారమును పెంచువాడు అని. మాన్యః గౌరవింపదగినవాడు, దేవదేవుడగు అగుటచే పూజార్హుడు. లోకస్వామి చతుర్దశ లోకములకు ప్రభువు అని. త్రిలోకదృక్ ముల్లోకములను ధరించువాడు. సుమేధ అనగా గొప్ప మేధాశక్తి కలవాడు, ధీశాలి ప్రజ్ఞాశాలి అని. మేధజః యజ్ఞములలో ఉదయించువాడు, భక్త జనుల మేధస్సులో ఉత్పన్నమగువాడు. ధన్యః కృతార్థుడు అనగా అనుకొన్న దానిని సాధించినవాడు అని. సత్యమేధ సత్యమైన ప్రజ్ఞ గలవాడు, అమోఘమైన ప్రజ్ఞ కలవాడు అని. ధరాధరః అనగా ఆదిశేషుని రూపమున భూమిని ధరించినవాడు అని. ఈ శ్లోకంలో మనకి 747వ నామం నుంచి 756వ నామం వరకు తెలియచేసి ఉన్నారు. అమానీ మానదో మాన్యో లోకస్వామి త్రిలోకదృక్ సుమేధా మేధజో ధన్యః సత్యమేధాధరాధరః అనగా లోకమాన్యుడు, త్రిలోకములను ధరించి పాలించువాడు, అనాత్మ వస్తువులందు ఆసక్తి లేనివాడు, భక్తులకు గౌరవమిచ్చువాడు ఆయన. గొప్ప మేధాశక్తి, అమోఘమైన ప్రజ్ఞ కలిగి భక్తుల మేధస్సులో ఉత్పన్నమగువాడు. అంతేకాదు ధన్యుడు, ఆదిశేష స్వరూపుడు ఆయన. అట్టి పరమాత్మనకు ప్రణామములు అని. స్వస్తి.